ఎవరు నువ్వు? ఐఎమ్ శేషు. ఆదిశేషు కోరల్లో విషం ఉంటే ఈ శేషుకి ఒళ్ళంతా విషమే. అయితే ఎవరినన్నా కాటు వేయాలని చూస్తున్నావా? Yes! పడగ నీడన పడుకున్న వాడికి నీడనిస్తాడు, అదే పడగ మీద పడుకున్న వాడికి కాట్లు వేస్తాడు ఈ శేషు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఉంది, చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నావే అదే రేఖ, అది నా కీప్. నా బాడీలో గుండెకాయ లాంటిది, నా కళ్ళకు కన్నురప్ప లాంటిది. అలాంటిది నా బాడీనే పడవాలనుకుంటున్నావురా? నా గుండెకాయనే తీసుకెళ్ళాలనుకుంటున్నావురా? తప్పు. ఏయ్, తప్పు అని ఈ విధంగా హెచ్చరిస్తున్నావా? తుప్పు లేచిపోద్ది. ఇంత సీన్ ఉందా? చూపించమంటావా? రేయ్, నా చెయ్యెత్తితేనే చెమట పట్టే నీకెందుకు రా లవ్వు? ఏయ్, ఈ చెమటలాగే నీ రక్తం కూడా బయటకు వస్తుందని తెలియజేయడానికి. రేయ్, ఈ బాడీ నుండి ఒక్క రక్తపు పట్టు కూడా బయటకి తీసే సాహసం ఎవడు ఎవడు చేయలేదు. ఇప్పుడు ఎవడన్నా చేయాలని చూస్తే వాడి కపాలం పేలిపోతాయి. ఏయ్, ఎంతో మంది బాడీలతో కబడ్డీ ఆడుకున్న నాకు చెబుతున్నావా? నో విజయ్, మంచిగా చెప్తున్నా విను. రేఖ మీద ఉన్న ప్రేమను చంపుకో, లేకపోతే నేను నిన్ను చంపుతా. అమ్మతోడు అబద్ధం చెప్పనుగా. ఏయ్, నేను నిజమే చెప్తున్నా. అధిక ప్రసంగం చేస్తే ఈ అడ్రస్ ఆకాశానికి మారుతుంది. నా అడ్రస్ నువ్వు మార్చలే విజయ్. ఎందుకంటే మానవత్వం కొంచెమైనా గుర్తుకు రాని మా కోటకుడు నేను. మనుషుల రక్తాన్ని రమ్ములో తాగే బ్రహ్మ రాక్షసుని. వద్దు, నాలో నిద్రపోతున్న రాక్షసత్వాన్ని వద్దు. వెళ్ళకపోతే నేను పంపిస్తా. రే ఫోన్ కత్తి చూపించి బెదిరించాలని చూస్తున్నావా? కండబలం, గుండె బలం, నీతి, నిజాయితీ, నిస్వార్థంగా నాలో ఉన్నంతకాలం ఇలాంటి కత్తులు నన్ను ఏం చేయలేవురా బద్మాష్. ఏయ్, నీ కండలు కోసి నీ గుండెలు బయటకు తీసి నీలో ఉన్న నిజాయితీని ఈ మట్టిలో కలిపేయకపోతే నేను రణధీర్ తమ్ముడే కాదురా. ఓ, అంటే ఈ దేశాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నా ఆ దేశద్రోహి తమ్ముడు అన్నమాట. ఎస్, రణధీర్ అంటే రక్తం తాకే పిశాచి లాంటి వాడు. కయ్యానికి కాలుతుగా నీలాంటి వాడి కంటాలు కోసే పరమ కిరాతకుడు. భయపడ్డావు కదా? భయమా నాకా? నో, పౌర హక్కులకు భంగం కలిగించే మీలాంటి దేశద్రోహులను ఏరి పారేయడానికి పుట్టిన భరతమాత ముద్దు బిడ్డను. అలాంటిది నాకు భయమా? నో, నెవర్. భరతమాత ముద్దు బిడ్డ విజయ్, నెత్తి మీద 3 సింహాల టోపీ పెట్టుకొని సింహాల గర్జించే పోలీసులను, దేశభక్తి పెరిగిన నీలాంటి వాళ్ళను ఎంతో మందిని వేరి పారేసిన చరిత్ర మాది. ఏయ్, మీ చరిత్రను నేను మారుస్తాగా. అలా మార్చాలని చూసేవాడికి మేము రాసే శాసనం మరణ శాసనం. ఏయ్, మీ శాసనాలన్నీ తిరగరాసి నడుస్తున్న చరిత్రను మార్చి నవ సమాజ స్థాపనకు నాంది పలుకుతాను. నిప్పుతో చెలగటమా? కాదు, న్యాయ పోరాటం. అన్యాయంగా చేస్తావు. నేను చావడానికి పుట్టలేదురా, అధర్మ పోరాటం చేసే మీలాంటి వాళ్ళను ఏరిపారేయడానికి పుట్టాను. నువ్వెవడురా మమ్మల్ని చెప్పడానికి? నువ్వేమైనా కార్గిల్ యుద్ధంలో తుపాకీ చేత పట్టిన సైనికుడివా, లేక చట్టానికి చుట్టానివా? రేయ్, న్యాయాన్ని కాపాడడానికి చట్టానికి చుట్టమే అక్కర్లేదు,
భావి భారత పౌరుడిగా నా కర్తవ్యం నిర్వహిస్తే చాలు. నాటకం లేదు, దయచేసి వెళ్ళిపోండి ఎటోళ్ళటు.